ఇటీవల అనేక వివాదాలలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ అయితే మరొకసారి ఆ వార్తల్లో నిలిచాడు. ఏదైతే బెంగళూరులో తనకు ఒక ఓటు ఉందో ఆ ఓటుని ఇటు ఎలక్షన్ కమిషన్ అటు బీజేపీ కలిసి తొలగించారనే ఆరోపణ చేస్తూ తాను కన్నడలో మాట్లాడుతూ ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. నేను ఎక్కడే పుట్టాను, ఎక్కడే పెరిగాను, ఇక్కడ నా ఓటు తీసేశారని చెప్పి ఆయన ఆవేదనతో పెట్టడమే కాకుండా నా ఓటు అయితే తీసేయగలరు కానీ నరేంద్ర మోదీ అపజయాన్ని అంటే రాబోయే ఎన్నికల్లో ఓటమిని అయితే ఆపలేరని చెప్పి ఆ టైప్ ఏదో ఒక వీడియో కూడా పెట్టాడు. ఆయన కన్నడ భాషలో పెట్టాడు అనుకుంటే అది వేరే విషయం. అయితే అది అక్కడ ఆయన చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే దాన్ని కరెక్ట్గా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా వీడియో పెట్టడమే ఆయన చేసినటువంటి చిన్న మిస్టేక్. వాస్తవానికి తన ఓటుని తొలగించారా అంటే తొలగించలేదు. ఎలక్షన్ కమిషన్ వెంటనే రెస్పాండ్ అయింది. ఎన్నికల అధికారులు తన చిరునామా ఏదైతే బెంగళూరులో తాను ఉంటున్నటువంటి చిరునామా ఉందో ఆ చిరునామా ప్లేస్కి వెళ్ళారు. సో అక్కడ ఆయన 4 సంవత్సరాల నుంచి ఉండటం లేదని ధృవీకరించుకుని ఆ వీడియోని స్వయంగా మళ్ళీ ఎన్నికల అధికారులే బయట పెట్టడం జరిగింది. అంటే అక్కడ ఎన్నికల అధికారులు ఏం చేశారు, ఓటు తొలగించలా, చిరునామా మారిన జాబితాలోకి చేర్చారు. అంటే అది ఓటు తొలగించడం కాదు. ఇప్పుడు నేను ఒక చిరునామాలో ఉన్నా, నేను ఇల్లు మారటమో లేదా చిరునామా మారటమో జరిగితే తరువాత ఏం చేస్తారు, వాళ్ళు వెరిఫై చేసినప్పుడు నేను అక్కడ లేను అని నిర్ధారించుకుంటే ఫస్ట్ చిరునామా మారిన జాబితాలోకి పంపుతారు. అప్పుడు మళ్ళీ ఎన్నికల కమిషన్కి ఒక అప్లికేషన్ పెట్టుకుని నా చిరునామా పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కు మారింది అని చెప్పి మళ్ళీ కొత్త ఓటర్ ఐడి తీసుకోవచ్చు. అంటే ఓటు తొలగించడం కాదు, ఇది తొలగింపు జాబితాలో లేడు, చిరునామా మారిన జాబితాలో ఉన్నాడు. సో అది ఓటు తొలగించడం కాదు. ఆ క్లారిఫికేషన్ మిస్ అయ్యి ఆయన వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్గా మారటంతో ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రకాష్ రాజు టార్గెట్గా మారాడు. ఎందుకని, ఆయన పెట్టిన వీడియో ఒక రకంగా తొందరపడి పెట్టిన వీడియోనే. ఎందుకంటే ఆయన ఓటు తొలగించాల. ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి మాట, మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇచ్చి అప్లికేషన్ పెట్టుకోండి, మీ ఓటు మళ్ళీ ఆ అడ్రస్తోనే మీ ఓటర్ ఐడి మేము ఇచ్చేస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. అయితే ఇదే ఓటర్ ఐడీలకి సంబంధించి ప్రకాష్ రాజు గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కున్నాడు. ఈయనకు 3 లేదా 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు ఉన్నాయనే కారణంతో ఈయన మీద కేసు నమోదైతే ఆ కేసు విషయంలో ప్రకాష్ రాజు విచారణకు హాజరు కాకపోతే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. గతంలో ఈ ఓటర్ ఐడీలకి సంబంధించి నమోదైన కేసులో ఆయన కోర్టుకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత స్వయంగా ఆయనే కోర్టుకు హాజరై వివరణ ఇవ్వడంతో ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ని వెనక్కి తీసుకున్నారు. అంటే గతంలోనే ఈ ఓటర్ ఐడీలకి సంబంధించి ఆయన మీద కేసు నమోదైంది. వాస్తవానికి ఈయనకి కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఆంధ్రాలో కూడా ఉందనేది ఒక ఆరోపణ, అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. సో ఒక న్యాయవాది వేసినటువంటి పిటిషన్ ఇది కూడా ఎప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేసిన ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన సమయంలో ఈ అంశాలని దాచిపెట్టాడు. ఒక వ్యక్తికి భారతదేశంలో ఎక్కడైనా ఒక చోట మాత్రమే ఓటు ఉండాలి అనే నిబంధన ఉన్నప్పటికీ ఈయనకి 4 చోట్ల 5 చోట్ల ఓట్లు ఉన్నాయి కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి, ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పి అప్పట్లో వేసినటువంటి పిటిషన్ తరువాత కూడా విచారణ కొనసాగింది. ఆ విచారణలో భాగంగానే ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకని, ఈయన చేసినటువంటి ఆరోపణ ఏంటి, బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి తన ఓటును తొలగించారని. కానీ తన ఓటు తొలగించరా. వాస్తవానికి ఎన్నికల అధికారులు విచారణ సందర్భంగా ప్రకాష్ రాజ్ని సంప్రదిస్తే ప్రకాష్ రాజే చెప్పాడట, నేను పాత అడ్రస్లో ఉండటం లేదు, నేను కొత్త అడ్రస్లో ఉంటున్నానని. ఇదే విషయాన్ని ఎన్నికల అధికారులకి ఆల్రెడీ ప్రకాష్ రాజ్ కూడా చెప్పాడు. కాబట్టే చిరునామా మారిన జాబితాలో ఈయన్ని పెట్టారు తప్ప ఓటు తొలగించలేదు. కానీ ఈయన వీడియోలో మాత్రం నా ఓటు తొలగించారని చెప్పి వీడియో చేయటం, అది దేశవ్యాప్తంగా వైరల్ కావటం, ఆ తర్వాత ఎన్నికల సంఘం రంగంలోకి దిగి వివరణ ఇవ్వటంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేశారు. వాస్తవానికి నేను ప్రకాష్ రాజు మళ్ళీ ఏదైనా వివరణ ఇస్తాడేమో, పొరపాటున మాట్లాడాను, సో నా మాటలు వెనక్కి తీసుకున్నానని ఏమన్నా వివరణ ఇస్తాడేమో అని నేను అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు ప్రకాష్ రాజు నుంచి ఎటువంటి వివరణ రాలేదు. అలాగే తాను పెట్టినటువంటి వీడియోను కూడా డిలీట్ చేయలేదు. సో దానికి సంబంధించినటువంటి వార్తోటి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది, అది కూడా చూద్దాం ఒకసారి. సో ప్రకాష్ రాజ్, ఏది మీ చిరునామా, స్పందించిన ఎన్నికల సంఘం అని చెప్పి ఓటర్ల సమగ్ర జాబితా సవరణ సరళలో భాగంగా బెంగళూరులోని తన ఓటు గల్లంతైందని నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్బు కుమార్ బుధవారం ఖండించారు. బెంగళూరు సెంట్రల్ విభాగానికి చెందినటువంటి శాంతినగర్ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి చిరునామాలో ఆయన 4 ఏళ్లుగా ఉండటం లేదని ఎన్నికల అధికారులు గుర్తించి వివరాలు నమోదు చేశారు. కర్ణాటకలో ఆయన ఎక్కడైనా నివాసం ఉంటే దానికి
దీనికి సంబంధించిన పత్రాలు అందించి ఫామ్ నెంబర్ 6 ద్వారా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. శాంతినగర్ నియోజకవర్గంలో ప్రకాష్ రాజ్ నివాసం వద్దకు వెళ్ళినటువంటి అధికారులు, భాజపా నాయకులు వేరువేరుగా వెళ్లి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి ధృవీకరించుకున్న వీడియోలను విడుదల చేశారు. ప్రకాష్ రాజుకు తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఓటు హక్కులు ఉన్నట్లుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఒక వాద్యం కూడా బెంగళూరు కోర్టులో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ తన ఓటు హక్కు పోయిందంటూ ప్రకాష్ రాజు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో వైరల్గా కావడంతో అధికారులు అయితే స్పందించారు. సో గతంలో ప్రకాష్ రాజు మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇది నిన్న ప్రకాష్ రాజు ఫ్రెండ్స్ అని చెప్పి కామెడీగా మాట్లాడుతూ పెట్టినటువంటి వీడియో ఇది బాగా వైరల్గా పోయింది. 1.1 మిలియన్ వ్యూస్ కూడా పోయింది. ఇది ప్రకాష్ రాజు తన ట్విట్టర్లో పెట్టినటువంటి పోస్ట్. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో ఇది చూడొచ్చు. బెంగళూరు కోర్టు ఇష్యూ నాన్ బెయిలబుల్ వారెంట్ అగెనెస్ట్ ప్రకాష్ రాజు ఓవర్ ఎలెక్డ్ మల్టిపుల్ ఓటర్ ఐడి కార్డు అక్రాస్ స్టేట్స్ అని చెప్పి ప్రకాష్ రాజుకి 1 కంటే ఎక్కువ ఓటర్ ఐడీలు ఉన్న నేపథ్యంలో అతనికి బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని వచ్చినటువంటి వార్త ఇది, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత బెంగళూరు కోర్టు గ్రాంట్స్ బెయిల్ టు ప్రకాష్ రాజ్ ఇన్ మల్టిపుల్ ఓటర్ ఐడి కేసు. అంటే ఏదైతే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు ఉందో ఆ కేసులో అదే ప్రకాష్ రాజ్కి బెయిల్ కూడా మంజూరు చేసినట్లుగా ఒక వార్త కూడా వచ్చింది. అంటే గతంలో ప్రకాష్ రాజ్ మీద కేసు నమోదైంది, నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది, తర్వాత ఆ కేసులో అతనికి బెయిల్ కూడా వచ్చింది. సో ఈ కేసు ప్రస్తుతానికి రన్ అవుతుంది. ఏది ఈ ఓటర్ ఐడీల ఇష్యూకు సంబంధించే కేసు అయితే రన్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి బీజేపీ కూడా స్పందించింది, చూద్దాం. దీనికి సంబంధించి కర్ణాటక బీజేపీ అధికారికంగా అయితే ఫ్యాక్ట్ చెక్ రూపంతో ఒక వివరణ ఇచ్చింది. ప్రకాష్ రాజు ఓటర్ డిలిటేషన్ క్లైమ్ ఫాల్స్ ఫ్లాట్ అని చెప్పి ఒక అంటే ఫ్యాక్ట్స్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వివరణ ఉందో, తన ఓటు హక్కును మార్చలేదు, తన నియోజకవర్గంలో లేడు కాబట్టి చిరునామా మారిన జాబితాలో చేర్చారు, మళ్ళీ తాను ఓటర్గా నమోదు చేసుకోవచ్చు, దీంట్లో బీజేపీ పాత్ర కానీ ఎలక్షన్ కమిషన్ పాత్ర కానీ ఎటువంటిది లేదని చెప్పి వివరణ ఇస్తూ ఒక పూర్తి ఫ్యాక్ట్ చెక్ రూపంలో కర్ణాటక బీజేపీ, ఎందుకంటే ఆయన కర్ణాటక స్టేట్లో ఓటు గురించి మాట్లాడాడు కాబట్టి కర్ణాటక బీజేపీ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంటే మొత్తంగా ప్రకాష్ రాజు విషయంలో ఆయన తొందరపడి పెట్టినటువంటి ఒక వీడియో అనేది ఈరోజు ఆయనే తిరిగి టార్గెట్ కావటానికి మారింది. ఇప్పుడు చాలామంది అంటే అటు బీజేపీ కావచ్చు లేదా ఎవరైతే ప్రకాష్ రాజు మీద కొంచెం కోపంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వివరణ ఆధారంగా ఇప్పుడు ప్రకాష్ రాజును అయితే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తంగా ప్రకాష్ రాజు పెట్టినటువంటి ఒక వీడియో అనేది చివరికి వైరల్గా మారటమే కాకుండా ఇప్పుడు వివాదాస్పదంగా కూడా మారింది. మరి ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చింది, కర్ణాటక ఎలక్షన్ కమిషనే స్వయంగా వివరణ ఇచ్చిన నేపథ్యంలో మరి ప్రకాష్ రాజు దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటి వరకు అయితే ప్రకాష్ రాజు దీని మీద ఎక్కడా కూడా స్పందించినట్టుగా లేడు. మొత్తంగా ఈ వైరల్ న్యూస్ అనేది తాజాగా సోషల్ మీడియాలో అయితే ప్రజెంట్ గట్టిగా చక్కర్లు కొడుతున్నట్టుగా అయితే కనపడుతుంది.